హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు తీసుకునేటువంటి సరికొత్త నిర్ణయాలు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి. దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. హాయ్ హరీష్. పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా సాస్కీ నిధులు అని చెప్పేసి ఒక నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొస్తున్నారు. దాని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం చేయాలని. దీన్ని నిజంగానే అసలు మన గ్రామీణ ప్రాంతాలకు ఎలా ఉపయోగపడుతుంది, ఏంటి ఆ నిర్ణయాలు? అంటే సాస్కీ అంటే సహజంగా హరీష్ మనకు తెలియని అంశాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు చాలా ఉంటాయి హరీష్. మనకు చాలా మందికి సాధారణ ప్రజలకు తెలియదు, తెలిసే అవకాశం కూడా లేదు. ప్రభుత్వాలు ఏవి చెప్పవు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా నిధులు వస్తే ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిందా లేదా నిధులు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాలి, కానీ చెప్పవు. చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులకి రాష్ట్రంలో గనక వేరే పార్టీలు ఉంటే ఏం చేస్తాయంటే కనీసం ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను కూడా చెప్పకుండా ఆ నిధులను కూడా తమ పేరు పెట్టుకొని తమ సంక్షేమ పథకంగా ప్రచారం చేస్తూ ఉంటాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉంది అని కూడా చెప్పవు. సో అలాంటి స్థితి నుంచి ఇవాళ ఎలాంటి స్థితికి వచ్చిందంటే ఎంతో పారదర్శకత. ఇవాళ సాస్కీ నిధులతోటి గ్రామీణ రోడ్లను బాగుపరచడం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మొదలైన అత్యద్భుత ప్రక్రియ ఏంటంటే అసలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఏమిటి, అవి ఎలా వస్తాయి, వాటిని మనం ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి. గతంలో కూడా మనం సురక్ష నీటి పథకం ఉంది కదా, ఆ నీటి పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక గ్రాంట్ ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత అమౌంట్, ఉదాహరణకు 70 రూపాయలు వాళ్ళు ఇస్తారనుకోండి, 30 రూపాయలు మనం జత చేయాలి. జత చేస్తే 100 రూపాయలు నిధులు వస్తే 100 రూపాయలతో మనం పనిచేయచ్చు. ఈ 30 రూపాయలు నిధులు జత చేయలేదు అనుకో 70 రూపాయలు కూడా వాళ్ళు ఇవ్వరు. సో గత ప్రభుత్వ హయాంలో పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పింది ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి అన్యాయాలు చాలా జరిగినాయి. అంటే కనీసం వీడు 25 రూపాయలు 30 రూపాయలు కూడా వేయలేని పరిస్థితి. ఎందుకంటే ఎంతసేపటికి వచ్చిన డబ్బులన్నిటిని కూడా బటన్ నొక్కడం ఇవ్వటం, బటన్ నొక్కడం ఇవ్వడం. అరే బాబు, అభివృద్ధి ఎక్కడ? రోడ్లు. సో ఇవాళ రోడ్డు వేసుకున్నాం అనుకో, ఉదాహరణకు రోడ్డు వేసుకుంటే శాశ్వతం కదా. నువ్వు అమ్మఒడో ఇంకోడో ఇచ్చేసావు అనుకో, అది ఆ రోజుకి వెళ్ళిపోతుంది అంతే. సో ఏదో ఒకటి మొబైల్ కొనుక్కుంటారు, లేకపోతే ఇంకో చేయించుకుంటారు, లేకపోతే ఇంకోటి చేయించుకుంటారు, సాయంకాలం పార్టీ చేసుకుంటారు, చికెన్ వండుకుంటారు, మటన్ వండుకుంటారు, ఆ వారం రోజులు ఆ నెల రోజులు అయిపోతుంది అంతే, కథం. సో ప్రొడక్టివ్గా ఉండాలి. 2 రకాలు ఉంటాయి ప్రభుత్వాలు ఖర్చు చేసే నిధుల్లో. 2 రకాల నిధులు. ఒకటి సంక్షేమం. సంక్షేమం అంటే దాని నుంచి ప్రొడక్షన్ ఏం రాదు, ప్రజలకి తాత్కాలిక ఉపశమనం మాత్రమే సంక్షేమం. కానీ రెండవది శాశ్వతంగా అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఖర్చు. ఇది ప్రొడక్టివిటీ, ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో ఒక రోడ్ వేస్తే వాడు బయటకు వచ్చి బిజినెస్ వాడు ఎప్పుడు చదువుకుని దాదాపు 10-15 ఏళ్ల పాటు ఆ రోడ్డు బ్రహ్మాండంగా ఉంటది. వాడికి ఆ రోడ్డును ఉపయోగించుకుని వాడు ఇంకొక డెవలప్మెంట్ కార్యక్రమం చేసుకోవచ్చు కదా. అదే వృత్తినే వాడికి డబ్బులు ఇస్తే ఏమైంది? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆలోచించి ఒకే ఒక్క మాట, 25 కేజీల బియ్యం కాదు 25 ఏళ్ల భవిష్యత్తునిస్తాను. ఇది పవన్ కళ్యాణ్. ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఆయన తప్పదు. ఆయన కూడా సంక్షేమం పేరుతోటి ఇక జగన్మోహన్ రెడ్డి గారికి పోటీగా సంక్షేమం చేయాలి. కూటమి సంక్షేమం అట్లా చెబితే తప్ప జనం ఓట్లేరు కాబట్టి ఒక్కసారిగా మార్చేసేది కాదు హరీష్ రాజకీయం. ఒక్కసారిగా ప్రజల్లో మార్పు వచ్చేది, ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెబుతూ సంక్షేమం అభివృద్ధిని కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చి చేయాలి. ఇవాళ ఇది గతంలో కూడా ఈ నిధులు ఉన్నాయి. సాస్కీ నిధులు అంటే ఇక్కడ చూడండి, స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? ఈ రోడ్లు, బ్రిడ్జ్లు, మౌలిక వసతులు సమకూర్చడం. సో ఇది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఇది ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు తద్వారా నువ్వు ఇంతకుముందు చెప్పినట్టుగా మనం ఒక పంట మనం పండించుకున్నాం హరీష్, ఆ పంటని మనము ఒక రోడ్డు ఉంటే తప్ప ఆ మార్కెట్కి వెళ్ళి మనం అమ్ముకోలేం కదా. సో మనం ఎలాగో అమ్ముకునే సౌకర్యం లేదు కాబట్టి ఆ పంట పొలం వృధాగా ఉంటుంది. అదే కనుక నువ్వు రోడ్డు వేసావనుకో, రోడ్డు ఉంది కదా, మనం వ్యాపారం చేసుకోవచ్చు కదా, మన పంట పొలంలో ఏమైనా పండించుకుందాం, అక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ అమ్ముకుందాం, వాడి జీవనం మెరుగుపడుతుంది కదా. నీ సంక్షేమ పథకాలు పక్కన పెట్టు, వాడు సొంతంగా బతకగలుగుతాడు కదా. ఇది పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారు. అందుకే ఈ నిధులు ఉన్నాయి. గతంలో అయితే ఏం జరిగేదంటే ఈ నిధుల్ని 2000 కోట్లు తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు అప్పనంగా ఏదో సంక్షేమ పథకం అంటే బటన్ నొక్కుడే, బటన్ నొక్కి కూడా ఆయన వేలంతా కూడా పాడైపోయిందంట.
సో అంత బటన్ నొక్కడికి ఉపయోగించాడు. కనీసం ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి 2000 కోట్లు వచ్చినాయి రా బాబు అని చెప్పే దిక్కు కూడా లేదు. అది వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా 2000 కోట్ల రూపాయలని తీసుకొచ్చాడు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి సహకారం మూలంగా రాష్ట్రానికి శాసకీయ నిధులు సమకూర్చాయి అని చెప్పి చాలా ఇంత పారదర్శకంగా చెప్పే నాయకుడు ఎవరైనా ఉంటారా? కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి సరిగ్గా వినియోగించాలని చెప్తున్నాడు. మొత్తం దీంట్లో సారాంశం ఏంటంటే ఒక్క అధికారైనా కానీ దీన్ని ఎక్కడ పర్ఫెక్ట్ గా అవసరం ఎక్కడ, నీడ్ ఆఫ్ ద అవర్ ఎక్కడ, ఇది చాలా దరిద్రంగా ఉందండి ఈ రోడ్డు, ఇక్కడ అవసరం అండి. పంచాయతీరాజ్ శాఖలో ప్రణాళికబద్ధంగా అధికార ఇంజనీరింగ్ తో దిశానిర్దేశం చేశారు. అలాగే ఎలా నిర్మాణం అంటే క్వాలిటీ కూడా చెక్ చేయాలి. ఈ నిధులు వస్తున్నాయి, ఈ నిధులు వచ్చిన తర్వాత మీరు బొక్కేయద్దు ఎక్కడికక్కడ. ఎంత దారుణంగా ఉంటుందంటే ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి, అక్కడ రోడ్డు అవసరం ఉండదు హరీష్. కాంట్రాక్టర్ మనోడు ఉంటాడు, సింగిల్ లేయర్ వేసేసి మళ్ళీ రోడ్డు ఏమంటారు, రోడ్డు ఆల్రెడీ బాగానే ఉంటుంది, దాని మీద ఇంకో లేయర్ వేస్తారు, వేసి మొత్తానికి డబ్బులు తీసుకుంటాడు. అసలు ఏమీ లేనట్టు రోడ్డు. అక్కడ మనం 6 ఇంచెస్ నేను రోడ్డు వేసాను, 2 ఇంచెస్ వేస్తాడు. ఇంతకుముందు 4 ఇంచెస్ ఏమో ఉంటది, దాని మీద ఇంకో 2 ఇంచెస్ వేస్తాడు, 6 ఇంచెస్ అని డబ్బులు తీసుకుంటాడు. ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వమే కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు, ప్రతి రాష్ట్రంలో కూడా ఉంది. సో పవన్ కళ్యాణ్ గారి బాధ ఏంటంటే ఈ నిధులు ఒక్క రూపాయి కూడా వృధా కావద్దు, ఎక్కడ నిజంగా అవసరం అక్కడ వెయ్యండి రోడ్లు. మన దగ్గర ఉన్నది డబ్బులు తక్కువ, అంటే 2000 కోట్లతోటి ఎన్నెన్ని వేస్తాము. సో ఈ 2000 కోట్లు కూడా బటన్ నొక్కడికి పోతే ఇబ్బంది కదా, ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో చెప్పుకుంటున్నాడు ఈయన. అందుకే ప్రతిసారి దిశానిర్దేశం, చంద్రబాబు గారు నాకు దిశానిర్దేశం చేశారని ఎందుకు చెప్తున్నారంటే ఆయన కూడా హర్ట్ అవ్వకూడదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో వీటిని సద్వినియోగం చేసుకుందామన్నారు. సో చంద్రబాబు గారికి చెప్పి, సార్ ఇంత దారుణంగా ఉంది, నట్టు మళ్లించొద్దు, దయచేసి ఇట్టే తీసుకుందాం అని చెప్పి, సరే ఓకే. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అడిగితే కాదనేది ఏమైనా ఉంటుందా? లేదు, ఎందుకంటే ఆయన కూడా యాక్చువల్ గా చంద్రబాబు గారు కూడా ఈ రకంగా పందేరాలు చేసే రకం కాదు. 1996 నుంచి 2004 వరకు చంద్రబాబు గారు వేసిన బాటలు వేరే. నిజంగా చంద్రబాబు నాయుడు గారు 2004లో కూడా గెలుచుంటే అప్పుడు వేరే ప్రపంచాన్ని, మనం వేరే రాష్ట్రాన్ని చూసేవాళ్ళం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని మరిచారు. కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు, కొంచెం పెయిన్ ఉండొచ్చు హరీష్. మీ ఇంట్లో మీ నాన్నగారు డబ్బులు దాచారు, సో నీకు సినిమా లేదు, షికార్ లేదు, ఏం లేదు, కానీ పెయిన్ అనిపిస్తుంది నీకు. కానీ వన్ ఫైన్ డే నీకు ఇంజనీరింగ్ సీట్ కోసం డబ్బులు కడతాడు, అది నీ జీవితానికి ఉపయోగపడేది. కానీ నీకు సినిమాకు షికార్కు డబ్బులు ఇచ్చేసి ఉంటే ఖచ్చితంగా నువ్వు ఇంజనీరింగ్ చదివేవాడివి కాదు కదా. సో ఆ రకమైన ఆలోచన చంద్రబాబు గారిలో ఉంది. కొంచెం పెయిన్ అయినా పర్లేదు, మనం అనుభవించాలి, మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అలానే ఆలోచించేవాడు ఆయన. కానీ ఏం చేస్తాం, మన రాజకీయాల్లో రాజశేఖర్ రెడ్డి వచ్చి ఇలా పందేరాలు చేస్తే తప్పదు, అంతకు మించి మనం చేయాలి అనే దగ్గరకు వచ్చేసారు. ఇవాళ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి సారథ్యంలో ఏం జరుగుతుందంటే, లేదు మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇటు సంక్షేమం కోసం ఖర్చు పెడుతూనే సంపదను సృష్టిస్తూనే మరోవైపు కేంద్ర ప్రభుత్వ నిధులు వాడుకొని రాష్ట్రంలో మౌలిక వసతులు బాగా కల్పించాలి. రోడ్లు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ హరీష్. సో మౌలిక వసతులు అంటారు, అందుకే అంటే బేసిక్ నీడ్స్ అంతే అవి. ఆ నీడ్స్ కోసం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన కార్యక్రమం సాస్కి అనే దాంతో, ఆ నిధులు ఉన్న సంగతి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాపం తెలియకపోయి ఉండొచ్చు. ఆ నిధులు ఇప్పుడు అడుగుతారు జగన్మోహన్ రెడ్డి గారు, లాస్ట్ టైం పనిచేసిన వాళ్ళని, ఏమయ్యా నాకు సాస్కి నిధులు ఉన్న సంగతి చెప్పలేదే అంటాడు. సార్ ఉన్నాయి సార్ సాస్కి నిధులు, అరే చెప్పుంటే ఇంకో బటన్ నొక్కే వాళ్ళం కదా అంటాడు ఆయన కదా. అది నాకు ఉన్నది కూడా తెలియదా అని అంటే, ఆ ఉన్నది తెలుసుకోవటం ఒక కళ, దాన్ని తీసుకురావటం ఒక కళ, దాన్ని వినియోగించడం ఒక కళ. అదొక నాణ్యమైన విజన్, సంకల్పం ఉంటే ఇవన్నీ జరుగుతాయి. సో అద్భుతంగా ఇక నుంచి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకు మహర్దశ పట్టనుంది. ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ప్రతి రోడ్డు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లన్నీ వేశారు హరీష్. మీరు చూసే అసలుకి రోడ్లు బాగాలేవని చెప్పి క్యాంపెయిన్ చేసింది జనసేన పార్టీ. తట్టామట్టి ఎత్తుకొని పవన్ కళ్యాణ్ గారు దానికి క్యాంపెయిన్ చేశారు కదా. ఆ క్యాంపెయిన్ చేసిన పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత వచ్చిన తర్వాత ఆయన నేతృత్వంలో రోడ్లన్నీ కూడా బాగుపడ్డాయి. కానీ ఇంకా నిధులు సరిపోవు కదా, ఇంకా చాలా చోట్ల కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా చేసి పర్ఫెక్ట్ గా మీరు రోడ్లు వేయండి, ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకూడదు. దీని మీద నేను ఆడిట్ నిర్వహిస్తానని చెప్తున్నారు. సో మీరు ఎంత రోడ్లు వేసారో, ఎక్కడ వేసారో, ఎలా వేశారు, ముందు ఫోటో పెట్టాలా, తర్వాత ఫోటో పెట్టాలా, ముందు ఎలా ఉంది, ఎంత దుర్మార్గంగా ఉంది రోడ్డు, ఎంత దారుణంగా ఉంది పెట్టాలా, తర్వాత దాన్ని ఏం చేశారో పెట్టాలా, ఎంత చేశారో పెట్టాలా, ఎంత డబ్బులు ఇచ్చారో పెట్టాలా, క్వాలిటీ ఎలా ఉంది చెక్, ఇవన్నీ కూడా చెక్ చేస్తానని చెప్పి ముందుగా ఏం చెప్పడం అంటే అధికారి ఇప్పుడు ఖచ్చితంగా భయపడుతూ పని చేయాల్సిందే. ఎందుకంటే
దుర్వినియోగం కాకూడదంటే నిజాయితీగా ప్రతి అధికారి పనిచేయాలి. అవును. ఎక్కడో దగ్గర కొంచెం బెత్తం తీసుకోకపోతే పని అయిద్దా హరీష్? నిజంగా తండ్రి ప్లేస్ లో ఉంటే రే నువ్వు బాగా చదవాలంటే చదువుతాం, భయంతో ఏం కాదు అసలు మా నాన్నే పట్టించుకోలేదంటే ఏం చదువుతాం, అసలు చదవం కదా, అవును. రే మనం మంచోళ్ళమే, కానీ నాన్న ఒకసారి బెత్తం పట్టుకుంటే ఇంకా బాగా చదువుతాం. సో అందుకే అధికారులందరినీ మనము అవినీతి పరులుగా మనం మాట్లాడుకోకూడదు. చాలా మంది మంచి అధికారులు ఉంటే ఆ మంచి అధికారులకి వాళ్ళ ఆయన బాధ్యతలు అప్పగించారు. ఈవెన్ దో ఆయన నేను బెత్తం పట్టుకొని ఉన్నా అని చెప్పడం వల్ల మరింత వేగంగా, మరింత యాక్యురేట్ గా, మరింత నాణ్యంగా ఇవి జరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఒకటి కనిపించింది అంటే నాయకత్వం అంటే వారసత్వంగా వచ్చేది కాదు, అంటే అధికారంలో అంటే శాఖలకి పనితీరు కావచ్చు, ఇవన్నీ ఏదో ఎక్స్పీరియన్స్ తో కన్నా పవన్ కళ్యాణ్ గారికి ఏం ఎక్స్పీరియన్స్ ఉందండి? ఒకటే ఉంది ఆయనకి ఎక్స్పీరియన్స్, ఆయన ఉన్నది ఒకటే, జనంకి మంచి చేయాలి. ఎట్లా తపన ఉంది, ఆ తపనతోటి సంకల్పం తోడైంది. జనానికి మంచి ఎలా చేయాలి, నిధులు దుర్వినియోగం కాకుండా ఎలా చేయాలి, కేంద్రం నుంచి ఎట్లా నిధులు తీసుకురావాలి. ఆయన క్లీన్ మనిషి అండి, నిజంగా క్లీన్ మనిషి కాబట్టి నాకే వచ్చేయాలని లేకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తే అన్న ఇదిగోండి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు తగు సూచనలు అందిస్తూ కూటమి ప్రభుత్వంలో మెరుగైన సదుపాయాలు ఇద్దరికి. హార్మోని దెబ్బతిన ఎక్కడ కూడా ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఇసలకి ఈయన క్రెడిట్ ఆశించే వ్యక్తి కాదు. 15 ఏళ్ళు ముఖ్యమంత్రికి మీరే ఉండండి అంటాడా క్రెడిట్ ఆశించే వ్యక్తి అయితే. కాబట్టి ఎక్కడికక్కడ హార్మోని దెబ్బతినకుండా, మళ్ళీ ఆ ప్రోటోకాల్ అంటారు దాన్ని, ఆ ప్రోటోకాల్ దెబ్బతినకూడదు. ఎక్కడ ప్రోటోకాల్ నేరుగా కేంద్రం నుంచి నిధులు ఈయన తెచ్చినా, ఈయన డైరెక్షన్ ఇచ్చినా, చంద్రబాబు గారు అనే వాళ్ళు ముఖ్యమంత్రి కదా, ఆ ప్రోటోకాల్ ఉంటుంది. ఆయన ఖచ్చితంగా ఆయనకు ఒక మాట చెప్పాలి, ఏమండి చంద్రబాబు గారు పలానా చోట నుంచి నిధులు వస్తున్నాయి, తెచ్చుకుంటాం, గ్రామీణాభివృద్ధికి ఉపయోగిస్తాం, రోడ్లకు ఉపయోగిస్తాం అంటే ఓకే గో హెడ్ పవన్ కళ్యాణ్ గారు అంతే. ఆయన కూడా ఏమైనా సలహాలు సూచనలు ఉంటే చెప్తారు. సో ఒక హార్మోని దెబ్బతినకుండా ప్రోటోకాల్ పాటిస్తూ పర్ఫెక్ట్ గా ప్లానింగ్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం తోటి కూడా ఆయన కరెక్ట్ కోఆర్డినేషన్ చేసుకుని ఇవాళ రోడ్లకు మహర్దశి. ఇలాంటి నాయకుడు ఒక 5 ఏళ్ళు ఉంటే డెఫినెట్ గా, అంటే నేనేమంటున్నానంటే ఇలాంటి సంక్షేమ పథకాలు టూ మచ్ గా ఆలోచించద్దు, ఆశించాలి కూడా. 25 ఏళ్ల భవిష్యత్తును ఆశించండి. పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ఖచ్చితంగా నిరూపించి చేసి చూపిస్తారు. థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే నాకు తెలిసి పర్ఫెక్ట్ నాయకుడు పర్ఫెక్ట్ టైంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు. మనం ఉపయోగించుకుని ఆయన నిలబెట్టుకుంటే అది మన చేతుల్లోనే ఉంటుంది. ఎలా ముందుకు వెళ్తుంది అనేది మన ఊహకు కూడా అందేటువంటి పరిస్థితి ఉండదు. థ్యాంక్ యూ అన్న.